హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ కోసం తెలుసుకుందాం. ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఏవే ఉన్నాయి, ఏది చేస్తుంది, ఈ అల్గోరిథమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటి, ఇలా వీటి కోసం డిస్కస్ చేద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. అల్గోరిథమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఆల్రెడీ ఇచ్చిన డేటాలోని హిడెన్ ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. దాని నుంచి డేటాని నేర్చుకొని అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే పాస్ట్ డేటా నుంచి నేర్చుకుంటుందో దాని పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దానికి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఈ మెషిన్ లెర్నింగ్ లోని ఒక్కొక్క అల్గోరిథం ఒక్కొక్క టాస్క్ కోసం డిజైన్ చేశారు. ఎలాంటివంటే ఇప్పుడు ఒక సింపుల్ లీనియర్ రిగ్రెషన్ చూసాం. ఆ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ దేనికి అంటే ప్రాబ్లమ్స్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఎలాంటివంటే స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ప్రిడిక్ట్ చేస్తుంది. అదే కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ అల్గోరిథం చూసుకుంటే ఇది ఓన్లీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ కోసం మాత్రమే. ఇలా అన్నమాట ఒక్కొక్క అల్గోరిథం ఒక్కొక్క టాస్క్ ని పెర్ఫామ్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం ఏ అల్గోరిథం ఏది చేస్తుంది అని చెప్పి డిస్కస్ చేద్దాం. ఈ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉన్నాయి: సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్ చూడండి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోని మనకి రిగ్రెషన్ అనేది ఉంది. రిగ్రెషన్ అంటే లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్. అండ్ నెక్స్ట్ వన్ డెసిషన్ ట్రీ, రాండమ్ ఫారెస్ట్. తర్వాత ఇదంతా కూడా సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోకి వస్తుంది. అండ్ ఇంకోటి క్లాసిఫికేషన్ లో మనకి కేఎన్ఎన్, ట్రీస్, లాజిస్టిక్ రిగ్రెషన్, నెయివ్ బేస్, సపోర్ట్ వెక్టార్ మెషిన్ ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ లోకి వచ్చింది. ఇదంతా కూడా సూపర్వైజ్డ్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ చూసుకుంటే క్లస్టరింగ్, అసోసియేషన్ అనాలిసిస్, హిడెన్ మార్కేవ్ మోడల్ ఇవన్నీ కూడా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అదే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ లోకి ఏంటంటే కంటిన్యూస్, కేటగోరికల్ చెప్పాం కదా, లేబుల్ డేటాని కూడా యాక్సెస్ చేయగలుగుతుంది, అన్లేబుల్ డేటాని కూడా ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది యాక్సెస్ చేయగలుగుతుంది. ఫస్ట్ వన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం అనేది మనకి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. ఇదేం చేస్తుందంటే వేరేగా ఎక్స్టర్నల్ గా సూపర్విజన్ చేస్తుంది అనమాట. అలా చేసి నేర్చుకుంటుంది. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్ అనేది మెయిన్లీ ఏం చేస్తుందంటే లేబుల్ డేటా సెట్ ని యూజ్ చేస్తుంది. ఒకసారి ట్రైనింగ్ ప్రాసెస్ అనేది జరిగింది అంటే ఆ మోడల్ అనేది నెక్స్ట్ టెస్టింగ్ కి వెళ్తుంది. సో శాంపుల్ గా టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం దానికి ట్రైనింగ్ ఇచ్చేసాం లేబుల్ డేటా సెట్ ఇచ్చి. సో అవుట్పుట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇది సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోని. దీని మెయిన్ గోల్ ఏంటి అంటే ఇన్పుట్ డేటాను తీసుకొని, అంటే ఆల్రెడీ ట్రైనింగ్ చేసిన ఇన్పుట్ డేటాను తీసుకొని కరెక్ట్ అవుట్పుట్ ని జనరేట్ చేస్తుంది. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మెయిన్లీ సూపర్విజన్ ని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఇది ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, టీచర్స్ యొక్క సూపర్విజన్ నుంచి నేర్చుకుంటున్నారంట. అంటే టీచర్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇది ఇలా అవుతుంది అని చెప్పి సూపర్విజన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దాన్ని బాగా అర్థం చేసుకుంటారు. సేమ్ ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో కూడా అంతే. మెషిన్ కి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఆల్రెడీ ట్రైనింగ్ డేటా సెట్ ని ఇచ్చేసి ట్రైన్ చేస్తున్నాం. సో అది సూపర్విజన్ చేసుకుంటుంది అనమాట. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్పామ్ ఫిల్టరింగ్. ఈ సూపర్విజన్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుందని చెప్పాం కదా, క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. ఈ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అల్గోరిథమ్స్ కోసం వీడియోస్ లో నేను డిస్కస్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూసుకుంటే మీకు అన్ని కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం కూడా ఇది ఒక మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమే. ఇక్కడ మెషిన్స్ కి ఎక్స్టర్నల్ సూపర్విజన్ అనేది ఉండదు అనమాట. వాటి నుంచి నేర్చుకోవడం అలా ఏముండదు. సో అందుకని దీన్ని అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఈ అన్సూపర్వైజ్ మోడల్స్ అన్ని కూడా ఎలా ట్రైన్ అయ్యి ఉంటాయంటే అన్లేబుల్ డేటా సెట్ ని తీసుకొని ట్రైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే అన్లేబుల్ డేటా సెట్ ని తీసుకుంటున్నాం కదా, సో దాన్ని క్లాసిఫై చేయడం గానీ కేటగరైజ్ చేయడం గానీ ఇక్కడ మనకి ముందుగానే అవ్వదన్నమాట. సో సూపర్విజన్ లో అయితే ముందే అలా క్లాసిఫై చేయడం అవుతుంది, అన్సూపర్విజన్ లో అయితే క్లాసిఫై చేయడానికి అవ్వదు. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోని మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది అని చెప్పలేం. ఇదే అవుట్పుట్ వస్తుందని ముందుగానే మనం గెస్ చేయలేము, ఎందుకంటే మనం ట్రైనింగ్ ఇవ్వట్లేదు కదా. సో అందుకని అవుట్పుట్ అనేది అదే వస్తుందని చెప్పలేము. ఇక్కడ అవుట్పుట్ అనేది మనం ముందుగానే ప్రీడిఫైన్ చేయట్లేదు కాబట్టి ఎంత అమౌంట్ ఆఫ్ డేటా తీసుకున్నా కూడా మనకి కరెక్ట్ అవుట్పుట్ వస్తుందని చెప్పలేము. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లోని మనకి అసోసియేషన్ అండ్ క్లస్టరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. క్లస్టరింగ్ కోసం నేను వీడియోస్ లో డిస్కస్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అన్ని టాపిక్స్ కూడా చూడొచ్చు.
ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే కే మీన్స్ క్లస్టరింగ్, అప్రియోరీ అల్గోరిథం, ఈక్లాట్ ఇవన్నీ కూడా ఇందులోకే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అల్గోరిథం. ఈ రీఇన్ఫోర్స్మెంట్లో ఏంటంటే ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవుతారు అండ్ ఇంకా చూసుకుంటే యాక్షన్స్ని జనరేట్ చేస్తారనమాట. ఎలా అంటే ఫీడ్బ్యాక్ మనకు చూడండి, ఏదైనా వెబ్సైట్కి వెళ్తే మనకి ఆ వెబ్సైట్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది అడుగుతారు. సో ఆ ఫీడ్బ్యాక్ బట్టి మనకి ఆ వెబ్సైట్లో మనకి ఏమైనా నచ్చని ఉన్నాయా, ఏది ఉందో అని చెప్పి మనం టైప్ చేసి పంపిస్తాం కదా. సో దాన్ని చూసుకొని దాన్ని ఇంకా మనం సో ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఏవైనా మన వెబ్సైట్లో ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి దాన్ని మోడిఫై చేస్తామన్నమాట. సో ఈ విధంగా కూడా ఇక్కడ యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తారు. ఆ ఫీడ్బ్యాక్ అనేది ఎవరికి వెళ్తుందంటే ఆ ఏజెంట్కి వెళ్తుంది అనమాట. ఎవరైతే ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. ఒకవేళ అతను గుడ్ యాక్షన్ని పెర్ఫామ్ చేశారంటే పాజిటివ్ రివార్డ్ వస్తుంది. అదే బ్యాడ్ యాక్షన్ని పెర్ఫామ్ చేస్తే నెగిటివ్ రివార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి సూపర్విజన్ అనేది ఉండదన్నమాట. ఈ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యూ లెర్నింగ్ అల్గోరిథం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొన్ని పాపులర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఏవే ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ లీనియర్ రిగ్రెషన్ అల్గోరిథం, సెకండ్ వన్ లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గోరిథం, థర్డ్ వన్ డెసిషన్ ట్రీ, ఫోర్త్ వన్ సపోర్ట్ వెక్టర్ మెషిన్ అల్గోరిథం, ఫిఫ్త్ వన్ నెయివ్ బేస్, సిక్స్త్ వన్ కేఎన్ఎన్ కే నియరెస్ట్ నైబర్ అల్గోరిథం, సెవెంత్ వన్ కే మీన్స్ క్లస్టరింగ్ అల్గోరిథం, ఎయిత్ వన్ ర్యాండమ్ ఫారెస్ట్ అల్గోరిథం, నైన్త్ వన్ ఎప్రియోరీ, 10th వన్ పీసీఏ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ఇవన్నిటి కోసం కూడా నేను వీడియోస్లో డిస్కస్ చేశాను. ప్రతిదాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. విత్ ఎగ్జాంపుల్ డేటా సెట్ని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అందులో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. ఈ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ అనేవి మెషిన్ లెర్నింగ్లోని చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ రెండు ఉండడం వల్ల మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్ని ఏదైతే బిల్డ్ చేసామో దాని పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. నార్మల్గా అయితే మన గోల్ ఏంటి, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేసామంటే అది ఎలా దేనికోసం ఏ పర్పస్ మీద బిల్డ్ చేసామో ఆ పర్పస్ మీద వర్క్ అవ్వాలని బిల్డ్ చేస్తాం. సో అక్కడ ఒకవేళ ఈ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ ప్రాబ్లం వస్తే మనకి అది మనం బిల్డ్ చేసిన మోడల్ అనేది ఫ్లాప్ అయిపోయినట్టు. నార్మల్గా అయితే ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే అన్నోన్ ఇన్పుట్ని తీసుకుంటాం. ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని మెషిన్ లెర్నింగ్ మోడల్ని మనం డిజైన్ చేసి ట్రైన్ చేస్తాం. సో ఇక్కడ మనం డేటా సెట్ని ట్రైన్ చేశాక అది ఎలాంటి అవుట్పుట్ని జనరేట్ చేస్తుందో మనకు తెలుస్తుంది. సో ఆ అవుట్పుట్నే మనం యాక్చువల్ అవుట్పుట్ కాకుండా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కింద రాసుకుంటాం. ఇక్కడ ఒకవేళ అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ ఈ టూ టర్మ్స్ అనేవి చెక్ చేసుకున్నట్లయితే సో అప్పుడు మనకి ఇచ్చిన మోడల్ అనేది ఎగ్జాక్ట్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. అంటే మనం తీసుకున్న మోడల్కి ఏదైతే ట్రైన్ చేసామో ఆ మోడల్కి అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ రెండూ లేకపోతే మోడల్ మనం తీసుకున్నది కరెక్ట్గా జనరేట్ అయినట్టు. ఈ అండర్ ఫిట్టింగ్ అండ్ ఓవర్ ఫిట్టింగ్ అర్థం అవ్వాలంటే చిన్న టాపిక్ కోసం ఫస్ట్ తెలుసుకోవాలి. అదేంటంటే సిగ్నల్ అంటే ఏంటి, నాయిస్ అంటే ఏంటి, బయాస్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటి. ఈ 4 టాపిక్స్ తెలుసుకుంటే మీకు ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది ఏంటంటే ఏదైతే డేటా తీసుకున్నామో ఆ డేటా అనేది కరెక్ట్ ప్యాటర్న్ని మెయింటైన్ చేసిందంటే అక్కడ ఏంటంటే మనకి మెషిన్ లెర్నింగ్ మోడల్ కోసం మనం తీసుకున్న డేటా అనేది పర్ఫెక్ట్ అని చెప్పడానికని ఈ సిగ్నల్ అనేది యూజ్ అవుతుంది. సెకండ్ వన్ నాయిస్. ఈ నాయిస్ అనేది అన్నెసెసరీ. నాయిస్ని పెద్దగా పట్టించుకోరు, డేటాకి నాయిస్ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ డేటా అనేది ఇర్రిలెవెంట్గా ఉంటే మనకి డేటా యొక్క పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. మోడల్ అనేది కరెక్ట్గా బిల్డ్ చేయలేము. నెక్స్ట్ వన్ బయాస్. ఈ బయాస్ అనేది ఏంటంటే మనం ఏదైతే ప్రిడిక్టెడ్ వాల్యూ ఇది వస్తుంది అని చెప్పే ఎక్స్పర్ట్ వాల్యూ ఉంటుంది కదా, ఆ ఎక్స్పర్ట్ వాల్యూకి యాక్చువల్ వాల్యూస్కి ఉన్న డిఫరెన్స్ని బయాస్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వేరియన్స్. ట్రైనింగ్ చేశాక దాని అవుట్పుట్ ఎలా వస్తుంది, టెస్ట్ చేశాక అవుట్పుట్ అనేది ఎలా వచ్చింది అని చెప్పేదే వేరియన్స్. సో ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ కోసం చూద్దాం. ఈ ఓవర్ ఫిట్టింగ్ అనేది ఏంటంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ని మనం బిల్డ్ చేసేటప్పుడు అది అన్ని డేటా పాయింట్స్ని కవర్ చేసుకుంటూ వచ్చిందనుకోండి, అన్ని రిక్వైర్డ్ డేటా సెట్లో ఉన్న అన్ని డేటా పాయింట్స్ని కూడా కవర్ చేస్తే అప్పుడు అక్కడ మనకి ఓవర్ ఫిట్టింగ్ అంటాం. సో ఇలా డేటా పాయింట్స్ అన్నిటినీ కవర్ చేయడం వల్ల మనకి డేటా యొక్క నాయిస్ అనేది ఉండదు, ఇన్యాక్యురేట్ వాల్యూస్ అనేవి ఉండవు అనమాట. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని మనకి ఎఫిషియన్సీ కానీ యాక్యురసీ కానీ ఒక మోడల్ యొక్క ఎఫిషియన్సీ యాక్యురసీ తగ్గుతుంది. ఈ ఓవర్ ఫిటెడ్ మోడల్కి మనకి లో బయాస్ ఉంటుంది, హై వేరియన్స్ అనేది ఉంటుంది. ఈ ఓవర్ ఫిట్టింగ్ అనేది ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే మోడల్ని డిజైన్ చేస్తాం కదా, ఆ మోడల్ అనేది టెస్ట్ చేసేటప్పుడు ట్రైనింగ్ చేసేటప్పుడు మన మోడల్ని ఎంత ట్రైన్ చేస్తే అంత ఓవర్ ఫిట్టింగ్ అనేది కనిపిస్తుంది. ఈ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది మెయిన్లీ మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్లోనే ఉంటుందన్నమాట.
ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది మనకి అన్ని డేటా పాయింట్స్ని రీచ్ అవుతూ వచ్చిందనమాట రిగ్రెషన్ లైన్ అనేది. సో అందుకని ఇది ఓవర్ ఫిట్టెడ్ అయింది. ఈ ఓవర్ ఫిట్టింగ్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటే, మెషిన్ లెర్నింగ్ మోడల్లోని మెయిన్లీ అసలు ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ రెండు కూడా పెర్ఫార్మెన్స్ని తగ్గించేస్తుంది అనమాట మనం డిజైన్ చేసిన మోడల్ని. కానీ ఇక్కడ మెయిన్ ఓవర్ ఫిట్టింగ్ వల్ల కాజ్ ఏంటి అంటే, కానీ ఇక్కడ అండర్ ఫిట్టింగ్ కన్నా ఓవర్ ఫిట్టింగ్ వల్ల ఎక్కువ కాజ్ వస్తుంది అనమాట. సో దాన్ని రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వన్ క్రాస్ వ్యాలిడేషన్. క్రాస్ వ్యాలిడేషన్ కోసం నేను ఒక వీడియోలో డిస్కస్ చేశాను. సెకండ్ వన్ ట్రైనింగ్ విత్ మోర్ డేటా, వేరే డేటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ రిమూవింగ్ ఫీచర్స్, కొన్ని ఫీచర్స్ని రిమూవ్ చేయడం. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఎర్లీ స్టాపింగ్ ద ట్రైనింగ్. ట్రైనింగ్ అనేది తక్కువ ఇచ్చి ఇంకా ఆపేస్తాం అనమాట, పూర్తిగా ఇవ్వమన్నమాట, అదొకటి. అండ్ రెగ్యులరైజేషన్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఎన్సాంబ్లింగ్. ఈ స్టెప్స్ని ఫాలో అయితే మనం ఓవర్ ఫిట్టింగ్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అండర్ ఫిట్టింగ్. ఈ అండర్ ఫిట్టింగ్ అనేది ఏంటంటే మనం ఇచ్చిన డేటాని మొత్తం అంతా కవర్ చేయట్లేదు, ఓవర్ ఫిట్టింగ్ని అవాయిడ్ చేస్తుంది కానీ మొత్తం కవర్ చేయట్లేదు. చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా డయాగ్రామ్లో, జస్ట్ చాలా పాయింట్స్ని వదిలేసింది, కొన్ని పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్ళింది లైన్ అనేది. సో ఇది అండర్ ఫిట్టింగ్ అనమాట. ఇక్కడ డేటా అంతా కూడా కవర్ అవ్వలేదు. ఇక్కడ మోడల్ అనేది ఏం చేస్తుందంటే ట్రైనింగ్ డేటా బేస్ చేసుకుని రన్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా మనకి అనుకున్న అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వదు. ఇక్కడ రిజల్ట్ అనేది ఫెయిల్ అవుతుంది, అంటే బెస్ట్ ఫిట్ అవ్వదు అనమాట. ఎందుకంటే లైన్ అనేది అన్ని డేటా పాయింట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తేనే అది బెస్ట్ ఫిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అలా అవ్వట్లేదు. సో ఈ విధంగా కూడా మనకి యాక్యురసీ తగ్గిపోతుంది అనమాట. అన్రియలబుల్ ప్రిడిక్షన్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. ఈ అండర్ ఫిట్టింగ్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేస్తున్నామంటే ట్రైనింగ్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తాం, ఒక మోడల్ని ట్రైన్ చేసే టైం అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ కొన్ని ఫీచర్స్ని యాడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఈ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనేది మనకి స్టాటిస్టిక్స్ నుంచి వచ్చింది. దీని మెయిన్ గోల్ ఏంటంటే అది ఒక గుడ్ ఫిట్ అవ్వాలి. ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ కోసం డిజైన్ చేసామంటే అది అలా ఫిట్ అవ్వాలన్నమాట. అదే స్టాటిస్టికల్ మోడలింగ్లో దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఇక్కడ మనకి ప్రిడిక్టెడ్ వాల్యూస్ అండ్ యాక్చువల్ వాల్యూస్ రెండు కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది అనమాట. గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటాం. ఒక మోడల్ అనేది ఎప్పుడు గుడ్ ఫిట్ అవుతుంది అంటే అది అండర్ ఫిట్టెడ్కి అండ్ ఓవర్ ఫిట్టెడ్కి మధ్యలో ఉంటే అది గుడ్ ఫిట్ అవుతుంది. ఇది గుడ్ ఫిట్. Thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.